ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషద్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: భగవాన్, మీ దయ వల్ల ఇక్కడ చేరినాము. పిల్లలే నా ప్రాపర్టీ అంటున్నారు. 3 వంతుల మీ అమూల్య కాలాన్ని మా కొరకే వినియోగిస్తున్నారు. మేము చేయవలసింది ఏమిటి? బాబా: నాకు మీరు చేసేది ఏమీ లేదు. నేను మీ నుండి ఆశించేది కూడా ఏమీ లేదు. నాది ఇచ్చే చెయ్యి కానీ పుచ్చుకునే చెయ్యి కాదు. అంతా స్వామి సంకల్పం చేత జరుగుతున్నది. అయితే ఒకటి మాత్రం నేను అడుగుతున్నాను, అదే మీ ప్రేమ. అది ఇవ్వండి చాలు. మీ తల్లిదండ్రులైనా మీ నుంచి దూరంగా ఉంటారేమో కానీ ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ. నేను నిరంతరం మీ జంటనే వెంటనే ఉన్నాను. దీనిని జ్ఞాపకం ఉంచుకోండి. చెప్పినట్లు నడుచుకోండి. భవిష్యత్తులో బాగా రాణిస్తారు. సమాజంలో కీర్తి గౌరవాలను అందుకుంటారు. జనక మహారాజు ఒకనాడు తన సభాసదులను ఉద్దేశించి, గుర్రం ఎక్కి కాలు రికాబులోకి మార్చుకునే లోపల నాకు బ్రహ్మజ్ఞానం ఎవరైనా బోధించగలరా అని అడిగాడు. యాజ్ఞవల్క్యుడు లేచి, రాజా, నేను బోధిస్తాను, నా వెంట రండి అన్నాడు. జనకుడు వెంటనే లేచి యాజ్ఞవల్కుని అనుసరించి నడుస్తున్నాడు. కొంత దూరం నడిచాక నడి రోడ్డు మీద జనకుడిని కూర్చోమని చెప్పి మహర్షి వెళ్ళిపోయాడు. జనక మహారాజు నడి బజార్లో కూర్చోవడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆయనను పలకరించడానికి ప్రయత్నించారు, కానీ జనకుడు నోరు విప్పలేదు. సర్వ సైన్యాధ్యక్షుడు వచ్చి నడి రోడ్డు మీద కూర్చోవడానికి కారణం ఏమిటని జనకుడిని అడిగాడు, కానీ జనకుడు పెదవి విప్పలేదు. మహామంత్రి వచ్చి ప్రార్థించాడు. జనకుడు మారు మాట్లాడలేదు. ఇక దిక్కుదోచగా రాణిగారిని పిలిపించారు. ఆమె ప్రశ్నించింది, రోధించింది, అర్థించింది, కానీ జనకుడు సమాధానం ఇవ్వలేదు. జనకుని ఈ స్థితికి కారకులు ఎవరైనా విచారణ చేసి యాజ్ఞవల్కుడిని తెలుసుకొని ఆయనను జనకుని వద్దకు తీసుకొని వచ్చారు. అప్పుడు మహర్షి, రాజా, ఏమైంది నీకు? ఇందరు వచ్చినా ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు అని ప్రశ్నించాడు. అప్పుడు జనకుడు, స్వామి, మీరు నన్ను ఇక్కడ కూర్చోమని ఆజ్ఞాపించారు. మీ అనుమతి లేనిదే ఇతరులతో ఎలా మాట్లాడేది, ఎట్లా కదిలేది అన్నాడు. చూశారా, ఇది ఆజ్ఞాపాలన అంటే. చెప్పిన మాటను తూచా తప్పక నడుచుకోవాలి. అందువలనే జనకుడు రాజైనప్పటికీ, సంసారి అయినప్పటికీ మహాజ్ఞాని అయి వాసిగాంచాడు. పంచ పాండవులు కృష్ణుని ఆజ్ఞను శిరసావహించి చరిత్ర ప్రసిద్ధిగాంచి ఆదర్శమూర్తులయ్యారు. సుగ్రీవాజ్ఞ ఆంజనేయుడిని రామునికి సన్నిహితం చేసింది. మీరు కూడా స్వామి చెప్పినట్లు నడుచుకోండి, అదే చాలు. స్వామి మాట ప్రకారం నడుచుకుంటే మీరు పొందలేనిది, సాధించలేనిది ఈ జగత్తులో లేదు. మన్సూర్ అనేవాడు నిరంతరం అనల్ హక్ అని అంటుండేవాడు. అంటే నేను భగవంతుణ్ణి అని అర్థం. ఇది తెలిసి రాజు మండిపడ్డాడు. అయినా మన్సూర్ అన్నల్ హక్ అని అనటం మానలేదు. రాజు ఎంతో కోపించి అతని కాళ్ళు చేతులు నరికించాడు. అతని రక్తం కూడా అన్నల్ హక్ అని ఉచ్చరించడం ప్రారంభించింది. చివరకు అతని శరీరాన్ని తగలబెట్టారు. ఆ బూడి కూడా గాయలు కలిసి పైకెగురుతూ అన్నల్ హక్ అంటే నేను దైవం అని ఉచ్చరిస్తూనే ఉన్నది. విశ్వాసం అంటే అలా ఉండాలి. శరీరం కూలిపోయినా విశ్వాసంలో ఎట్టి మార్పు రాకూడదు. సాయిరామ్.